ఓం స్వామియే శరణమయ్యప్ప. ప్రతి ఏడాది లక్షలాది భక్తులు అడవులు కొండలు దాటి కేవలం ఒకే కోరికతో అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమల చేరుతారు. కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అయ్యప్పస్వామి ఎవరు? శబరిమలలో ఆ పవిత్ర యాత్ర ఎందుకు అంత ప్రత్యేకం? ఇప్పుడు ఆ మహద్భావమైన కథను వినేద్దాం. అయ్యప్పస్వామి జన్మకథ. పురాణాల ప్రకారం మహిషాసురుని సోదరి మహిషి అనే రాక్షసి శాపగ్రస్తురాలు. ఆమెను కేవలం శివుడు మరియు విష్ణువు సంతానమే చంపగలడని దేవతల వరం ఉంది. అందుకే మహావిష్ణువు మోహినీ రూపంలో శివుడితో కలసి మోహినీశ్వరుడు, మోహిని ప్లస్ శివుడు ద్వారా ఒక అద్భుత బాలుడు జన్మించాడు. ఆయనే అయ్యప్పస్వామి. పాండళం రాజ్యంలో పెంపకం. ఈ బాలుడిని పాండళం రాజు అడవిలో కనుగొని తన సొంత కుమారుడిగా పెంచుకున్నాడు. ఆయనకు మణికంఠుడు అనే పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన గొంతులో మణి, రత్నం ఉండేది. చిన్న వయసులోనే మణికంఠుడు అసాధారణ శక్తులు ప్రదర్శించాడు. విద్య, ధైర్యం, భక్తి, కరుణల ప్రతిరూపమయ్యాడు. మహిషీ వధః. ఒకరోజు రాజ్యాన్ని రాక్షసి మహిషీషి భయపెడుతోంది. ఆమెను సంహరించమని దేవతలు ప్రార్థించారు. అప్పుడు మణికంఠుడు అడవికి వెళ్లి మహిషిని యుద్ధంలో జయించి ఆమెను సంహరించాడు. ఆయన ఈ కార్యంతో అయ్యప్ప స్వామిగా ప్రసిద్ధి చెందాడు. శివశక్తి తత్వానికి ప్రతీకగా. శబరిమల ఆలయ స్థాపన. మహిషివధ అనంతరం దేవతలు అయ్యప్పస్వామిని స్మరించి ఒక పవిత్ర స్థలంలో నివాసముండమని కోరారు. అప్పుడాయన శబరిమునుల తపస్సు చేసిన ప్రాంతం శబరిమలలో స్థిరపడ్డారు. ఆయన ఆ స్థలంలో యోగాసనంలో కూర్చుని నిత్య ధ్యానముని చేస్తూ ఉంటానని వాగ్దానం చేశారు. అందుకే ఆ స్థలాన్ని శబరిమల అయ్యప్పస్వామి దేవస్థానంగా నిర్మించారు. యాత్ర ప్రాముఖ్యత. ప్రతి సంవత్సరం భక్తులు మండలదీక్ష తీసుకొని 41 రోజులపాటు నియమాలు పాటిస్తారు. క్రమశిక్షణ, బ్రహ్మచర్యం, భోజన నియమాలు, భక్తిభావం. అతర్వాత వారు ఇరుముడి కట్టి అడవులు కొండలు దాటి స్వామియే శరణమయ్యప్ప అని మినదిస్తూ శబరిమల చేరుతారు. 10 పడి 18 మెట్లు. ప్రాముఖ్యత. శబరిమల గర్భగుడికి చేరే ముందు ఉన్న 18 మెట్లు చాలా పవిత్రమైనవి. ప్రతి మెట్టు ఒక్కొక్క దైవతత్వానికి సూచకము. 1-5 ఇంద్రియాలు, 6-10 కర్మేంద్రియాలు, 1-10 1, 10-15 జ్ఞానేంద్రియాలు, 16-17 మనస్సు మరియు బుద్ధి, 17 ఆత్మ. ఈ 18 మెట్లు ఎక్కడం అనేది ఆత్మశుద్ధిని సూచిస్తుంది. అయ్యప్పస్వామి తత్వం. అయ్యప్పస్వామి అనేది హిందూ ఏకత్వ తత్వానికి ప్రతీక. ఆయన తత్పరమ్యతి హరిహరాత్మజోత్తమః అంటే శివుడు మరియు విష్ణువు యొక్క ఏకత్వ సంతానం. ఆయనకు జాతి, మతం, వర్గం అనే తేడాలు లేవు. అందుకే ఆయనను సమతాస్వరూపుడు, ధర్మశాస్త, మానవత్వానికి ప్రతీక అని అంటారు. ఇది కేవలం దేవాలయం కథ కాదు. ఇది మనిషి మనస్సు నుండి ఆత్మకు చేరే యాత్ర. అయ్యప్పస్వామి చెబుతున్నది ఒకటే: ధర్మం అనుసరించు, శాంతిని పొందు. స్వామియే శరణం అయ్యప్పా, స్వామియే శరణం అయ్యప్పా, స్వామియే శరణం అయ్యప్పా, స్వామియే శరణం అయ్యప్పా, స్వామియే వా.